జర్నీ విత్ ద టైగర్ కథనంలోకి స్వాగతం. కథ చివరి అంకానికి వచ్చేసింది. కథలోకి వెళ్ళిపోదాం. చిన్నారి ప్యాంథర్ అలా ఊబిలో ఇరుక్కుపోయింది. నెమ్మదిగా కదులుతూ ఉంటే ఊబి నెమ్మదిగా తన శరీరాన్ని లాక్కోసాగింది. చిన్నారి పాప అమ్మా నాన్న నుంచి విడిపోయి ఎటువైపో లక్ష్యంగా సాగుతున్న ప్రయాణంలో అనుకోని ఒక మలుపు ఎదురైంది. కళ్ళ ముందర తన జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. అమ్మ ఉంటే ఎంత బాగుండేది అన్నట్టుగా ఆ వర్షంలో ఏడుస్తోంది ఆ చిన్నారి ప్యాంథర్. కాకపోతే కన్నీరే బయటకు కనిపించట్లేదు. చిన్నగా అరుస్తూనే ఉంది, తన గొంతును ఎవరైనా విని కాపాడతారేమోనని. కానీ అంత దట్టమైన అడవిలో ఇంకెవరు ఉంటారు? కేవలం వట్టి మృగాలు తప్ప. అప్పటికి ఆ చిన్ని పక్షులు చేతనైన సాయం చేయడానికి దాని దగ్గరగా వెళ్ళి వస్తూనే ఉన్నాయి. కిచకిచమంటూ రోదన చేస్తూనే ఉన్నాయి. పక్కనే ఉన్న ఉడతలు కుందేళ్ళు కూడా అటు ఇటు పొదల్లోకి పరిగెడుతూ చూస్తూ ఉన్నాయి. ఎవరైనా ఉంటారేమో, కాపాడుతారేమోనని కిచకిచగా అరుస్తూనే ఉన్నాయి. కానీ అంత పెద్ద వర్షంలో ఆ శబ్దం ఎంత దూరమని వెళ్తుంది? ఉరుములు మెరుపులు మెరిసినటువంటి ప్రతిసారి ప్యాంథర్ చుట్టూ ఎగురుతున్న పిచ్చుకలు, చుట్టూరా పరిగెడుతున్న ఉడతలు కుందేళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి. అటువైపు బ్లాక్ టైగర్ వేగంగా పరిగెత్తుకుంటూ వస్తోంది. ఉరుములు మెరుపుల ద్వారా తన దారిని మార్చుకుంటూ పరిగెడుతోంది ఆ తల్లి. కమల్ కూడా వేగంగా అటువైపు పరిగెత్తసాగాడు. కొండయ్య, కావ్య, వరుణ్, టామీలు కూడా ఏదో శబ్దం విని ఎవరో పిలిచినట్టుగా అనిపించి అటువైపుగా నడవసాగారు అందరూ. ఒక్కసారిగా అతి భీకరమైన శబ్దంతో ఒక జంతువు పైనుంచి దూకింది. ఆ ప్యాంథర్ కూడా తన తల్లే తన ముందుకు వచ్చేసింది అనిపించింది. కానీ ప్యాంథర్ ఒక్క క్షణంలో తన ఆలోచనను మార్చుకుంది. చూడ్డానికి అచ్చు తల్లిలాగే ఉంది. అదే చారలు, అదే పచ్చని కళ్ళు, అదే ఛాయ. కానీ శరీరం మాత్రం తన తల్లి కన్నా ఎక్కువగా ఉంది. భయంగానే చూస్తూ అలాగే ఉండిపోయింది ప్యాంథర్. బురదలో కూరుకున్న ఆ చిన్న పులిపిల్లను చూడగానే ఆ పులి ఒక్కసారిగా ఆశ్చర్యంతో దాని చుట్టూరా తిరగసాగింది. ఆ పులిని చూసి ప్యాంథర్ మొదట భయపడ్డా నెమ్మదిగా చిన్నగా నవ్వసాగింది. కారణం వాళ్ళమ్మ చెబుతూ ఉండేది, నువ్వు అచ్చు మీ నాన్నలా ఉంటావురా, మీ నాన్న నాకన్నా బలంగా ఉంటాడు తెలుసా అని. కాబట్టి ప్యాంథర్కు ఇప్పుడు వచ్చినటువంటి ఆ పులి తన నాన్న అని అర్థమైంది. ప్యాంథర్ పుట్టకన్నా ముందే ఈ ప్రపంచాన్నంతా గెలవాలి అన్న ఉద్దేశంతో బ్లాక్ టైగర్ను అక్కడే వదిలేసి సామ్రాజ్య విస్తరణ కోసం అడవుల్లోకి బయలుదేరింది ఈ మగపులి. సరిగ్గా ఇన్నాళ్లకు తన కొడుకు అపాయంలో ఉన్నప్పుడు ఇదిగో ఇప్పుడు వచ్చేసింది. అది కూడా తన కొడుకును సులభంగానే గుర్తుపట్టింది. ఎందుకంటే అచ్చు తనను తాను చూసినట్టుగా ఉంది. ఈ అడవిలో తను మరియు తన ఆడపులి తప్ప మరో పులి ఇలాంటిది లేనే లేదు. కాబట్టి ఇది తన కొడుకే అని తను గుర్తుపట్టేసింది. ఒక్కసారిగా గట్టిగా గర్జన చేసింది, ఉరుముల్ని మెరుపుల్ని అందుకునేలా. ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన కొడుకును కాపాడడానికి ఆ మడుగులోకి దూకేసింది ఆ మగపులి. వెంటనే దూకగానే తన కొడుకును లాఘవంగా పైకెత్తి తన భుజాలపైన చేర్చేసుకుంది. అంతెత్తున అంత బరువున్న ఆ పులి దూకగానే తన నడుము లోతు వరకు ఊబిలోకి దిగబడిపోయింది. కొడుకును మాత్రం జాగ్రత్తగా భుజాలపైన తలపైన కూర్చోబెట్టుకొని మరింత గట్టిగా అరిచింది ఆ మగపులి. బిడ్డను కాపాడుకుందామని ఊబిలోకి దొరికినటువంటి ఆ మగపులిని, ఆ ప్యాంథర్ను మరి కాపాడేదెవరు? తల్లి ఏం చేయబోతోంది? ఇవన్నీ మిగతా కథనంలో చిట్ట చివరి భాగంలో తప్పక వినండి. ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు.